స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని నిరసన. కార్మిక సంఘాల ఐక్యవేదిక రాస్తారోకో భగ్నంకు పోలీసుల యత్నం, నాయకుల ఈడ్చివేత. క్రీడల్లో గెలుపోటములు సహజం. షటిల్ టోర్నమెంట్ ఛాంపియన్లకు బహుమతి ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాహుల్ గాంధీని ప్రధానిగా, షర్మిలను ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వ్యాపారవేత్త, రాజకీయాలకు పనికిరాడు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు జులుం ప్రదర్శించారు. స్థానిక శ్యామల సెంటర్లో సిఐటియు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు శాంతియుతంగా రాస్తారోకో నిర్వహించారు. తొలుత మానవహారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందంటూ టూటౌన్ పోలీసులు బలవంతంగా కార్మిక సంఘాల నేతలను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐటియు ఉపాధ్యక్షులు టి అరుణ్ చొక్కా పట్టుకుని పక్కకు నెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న తమపై దురుసుగా ప్రవర్తించడం తగదని వారించినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులైన టి తులసి, ఎన్ రాజాలను పోలీసులు బలంగా నెట్టేయడంతో నేలపై పడిపోయారు. ఈ క్రమంలో రాజా చేతికి గాయమైంది. కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఓ దశలో సిఐ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అందరినీ పోలీస్ స్టేషన్కు తరలిస్తామంటూ ఊగిపోవడంతో అక్కడి పరిస్థితి భీతావహంగాను మారిపోయింది. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేసే తమపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం తగదంటూ కార్మిక నేతలు వారించడంతో ఎట్టకేలకు పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో కార్మిక సంఘాల నేతలు ఆందోళనను విరమించారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్నారని సిఐటియు ఉపాధ్యక్షులు టి అరుణ్ గుర్తు చేశారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి టి అరుణ్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కె జోజీ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించి కార్పొరేట్లకు దోచిపెడుతుందని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో యువత ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం ఉండబోతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుందర్బాబు, ఎస్ఎస్ మూర్తి, నరసింహమూర్తి, తులసి, బేబీరాణి, మాణిక్యాంబ, అన్నపూర్ణ, సోమేశ్వరరావు, రామకృష్ణ, మురళి, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు సుబ్రహ్మణ్యం, పోలిన వెంకటేశ్వరరావు, రాజా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం ఐరన్ ఓర్ గనులు. ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్న క్యాంపులో నిరంకుశ వైఖరి. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి. కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఎంత దారుణం అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పనులు కేటాయించకుండా ఇవాళ దాని ఉత్పత్తిని పడిపోయేటట్టుగా చేసి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించాలనేటువంటి ఒక కుట్ర కుతంత్రం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటే ఈరోజు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం విడిపడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ కేంద్రాన్ని నిలదీసి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా నిలబెట్టే పని చేయడం లేదు. దాంతోపాటే ఇవాళ విశాఖ ఉక్కుకి గనులు కేటాయించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లేదు. ఇంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమని దాదాపుగా
50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమని ఇవాళ విశాఖపట్నం అభివృద్ధిలో కీలకమైన భాగస్వామ్యం ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఇంత దుర్మార్గంగా నిర్వీర్యం చేయాలనుకునే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని చెప్పి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని దీని నుండి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరించి వెనక్కి వెళ్లేలాగా ఆంధ్ర రాష్ట్రానికి పరిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని క్రీడాకారులు మనస్ఫూర్తిగా అంగీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ హితో పలికారు. స్థానిక నారాయణపురంలోని ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో ఆదివారం ప్రారంభమైన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం పలు టీముల మధ్య పోటీలు జరగగా విజేతలుగా నిలిచిన టీంలకు సోమవారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఛాంపియన్లకు ట్రోఫీలు అందించి మెడల్స్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అందువల్ల క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కాగా సోమవారం పలు బృందాల మధ్య పోటీ జరగగా పలువురు విజేతలుగా మరికొందరు రన్నర్లుగా నిలిచారు. వీరిలో ఉమెన్ టీం ఛాంపియన్షిప్లో కర్ణాటక విజేతగా నిలవగా తమిళనాడుగా రన్నర్గా నిలిచారు. బాయ్స్ టీం ఛాంపియన్షిప్లో కర్ణాటక విజేతగా నిలవగా తమిళనాడు రన్నర్గా నిలిచారు. గర్ల్స్ టీం ఛాంపియన్షిప్లో తమిళనాడు విన్నర్ కాగా తెలంగాణ రన్నర్గా నిలిచారు. ఛాంపియన్లకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ మురళీధరన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక సెక్రటరీ పి రాజేష్, ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి, కమిటీ సభ్యులు అత్తి సత్యనారాయణ, బాలసుబ్రహ్మణ్యం తదితరులు ట్రోఫీలను అందజేశారు.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సమిష్టి ప్రణాళికతో కృషి చేస్తానని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. తొలిసారిగా ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు వీలుగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నేతృత్వంలో అందరూ సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు విశ్వేశ్వరరెడ్డితో మూడోసారి రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన బాలేపల్లి మురళీధర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన పీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగిల అరుణ్ కుమారి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీగా పొందిన ఖ్యాతిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వచ్చే నెల 6న మున్సిపల్ కాలనీలో బృహత్తర రీతిలో విశాలమైన జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ నూతన అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, దేవతా సుధాకర్, కిషోర్ జైన్, డాక్టర్ వడయార్, మోతా శారద, డాక్టర్ శ్రీనివాస్, బత్తిన చంద్రరావు, లీలావతి, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ చిన్న, బరే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ గ్యారంటీగా రాహుల్ గాంధీ గారి భారతదేశానికి ప్రధాని కాబోతున్నాడు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో డంకా మోగించి మరీ చెప్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అరచేతిలో స్వర్గం అందరికీ తెలుసు. ఆయన ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా నిలబడినప్పుడు స్విస్ బ్యాంక్ లో విదేశీ ఖాతాల్లో లక్షలాది కోట్లాది రూపాయల నల్లధనం ఉంది. ఆ డబ్బంతా తీసుకెళ్లి ప్రతి వాళ్ళ అకౌంట్ లోనూ కూడా 15 లక్షలు వేస్తానని చెప్పాడు ఆయన. మరి 10 సంవత్సరాలు గడిచిపోయింది. 15 లక్షలు కాదు కదా, 15,000 రూపాయలు కూడా ఈవేళ ఎవరి అకౌంట్ లోనూ వేసిన పరిస్థితి లేదు. అందరూ అపూర్వ పక్షులు ఎదురు చూస్తున్నారు, నరేంద్ర మోడీ ఎప్పుడేస్తాడని. మరి విభజన హామీలకు వచ్చినట్లయితే మన రాష్ట్రం విభజన హామీలు ఇచ్చిన హామీల్లో మరి ఆవేళ మన ప్రధానమంత్రి గారు అక్కడ పార్లమెంట్ లో మనకి విభజన హామీలు అనేక ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా బీజేపీ అమలు చేస్తామని చెప్పారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా కావాలని చెప్పి 5 సంవత్సరాలు ఇస్తామని చెప్తే ఆవేళ వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి కాదు 10 ఏళ్ళు కావాలని వెంకయ్యనాయుడు గారు చొక్కా చెప్పుకున్నారు. ఈవేళకి ప్రత్యేక హోదా ఏమైందనేది జగన్ గారు అడగలేదు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు. అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నారు. ఆ రైల్వే జోన్ ఎక్కడ ఉందో ఏంటో ఎవరికి తెలియదు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అన్నారు. మళ్ళీ గవర్నమెంట్ మారింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, అయినా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. దుగ్గురాజపట్నం పోర్ట్ అన్నారు, లేదు. కడప స్టీల్ ప్లాంట్ అన్నారు, లేదు. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. స్వయంగా నరేంద్ర మోడీ గారే మరి పోలవరాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కార్డులకి డబ్బులు డ్రా చేస్తున్నాడు, అది కంప్లీట్ అవ్వదని ఆయన చెప్తాడు నరేంద్ర మోడీ గారే. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో అయిపోద్ది అంటాడు, కానీ ఏటీఎం కార్డులకి డబ్బులు డ్రా చేస్తుంటే ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పేది అది ఎప్పుడు అవుతుందో తెలియదు. అలాగే రాజధానిని తిరుపతిలో మీటింగ్ పెట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బ్రహ్మాండమైన రాజధానిగా తీర్చిదిద్దుతానని 10 సంవత్సరాల క్రితం చెప్పాడు. రాజధాని ఏమైపోయింది, బట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత మొన్నేమో సీతారాం మన పార్లమెంట్ లో 15,000 కోట్ల రూపాయలు మీకు అప్పు ఇప్పిస్తున్నారు. అప్పు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు, నరేంద్ర మోడీ గారు ఎందుకు? అప్పు కావాలంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇక్కడ అప్పులు చేసి ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. జగన్నాథ్ అడిగితే 1,00,000 కోట్లు అప్పు ఇప్పిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఎంత అప్పు కావాలంటే అంత అప్పు ప్రపంచ బ్యాంక్ తేవాడు. అప్పులు తెచ్చి రాజధాని డెవలప్ చేయవలసిన అవసరం లేదు, దానికి కేంద్ర ప్రభుత్వం అవసరం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ హామీ, ఒక్క హామీ కూడా విభజన హామీ నెరవేర్చలేదు. అదుగో ఇదిగైన అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఇవాళ మనం చిన్నప్పుడు కష్టం మనం చెప్తానంటే ఏమి ఇవ్వలేదు. ఎన్నిసార్లు నమ్ముతారు? ఫస్ట్ టైం నమ్మారు, సెకండ్ టైం నమ్మారు, థర్డ్ టైం నమ్మాలా వద్దా అనుకుంటూ అటు ఇటు ఊగిసలాడితే నమ్మారు. ఇక 4th టైం ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు
పనిచేశారు. గతంలో సమాఖ్యాంధ్రంగా ఉండేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు మరి విశ్వేశ్వరరెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా వ్యవహరించారు. అటువంటి వ్యక్తిని ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శర్మిలారెడ్డి గారు వారి యొక్క సర్వీసును దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాకు ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని చెప్పేసి వారిని జిల్లా అధ్యక్షుడు నియమించడం జరిగింది. ఆ సందర్భంగా వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. మొన్న 2 రోజుల క్రితం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి అత్యధిక ప్రాధాన్యత మరి ఢిల్లీ ఏఐసిసి వారు ఇవ్వడం, అదేవిధంగా శర్మిలారెడ్డి గారు మరి రాజమండ్రి ప్రత్యేకమైన దృష్టి సారించి మరి జిల్లా నుంచి నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మరి రాష్ట్రంలో 13 మంది ఉపాధ్యక్షులు ఉంటే అందులో ఒక కీలకంగా నేను ఒక ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు. శర్మిలారెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. గతంలో మరి శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆర్మీసులు కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ రోజు శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారం వచ్చే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా సమీకరించుకుని పార్టీని బలోపేతం చేయడానికి నా వంతుని కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన కార్యవర్గాన్ని బలమైన క్యాడర్ని కలిగి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి విశ్వేశ్వరరెడ్డి గారు నిరంతరం కూడా వర్క్ చేసే వ్యక్తి. అదేవిధంగా మిత్రుడు బాలిపల్లి మురళి గారు 3 టైమ్స్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు. నియమించడం జరిగింది. అలాగే బాలేపల్లి మురళీధర్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ సభ్యులు జరిగింది. అలాగే మాజీ డీసీసీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మార్టిన్ లూథర్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన నియమించడం జరిగింది. అలాగే నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది. మా అందరి తరపు నుంచి శర్మిల మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గిడుగు రుద్రరాజు గారికి కూడా మా అందరి తరపు నుంచి, మా జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నేను డీసీసీగా చేస్తున్న ఈ సంవత్సర కాలంలో నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొవ్వూరు నియోజకవర్గంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. 2014లోనే నేను సర్పంచ్గా గెలిచాను ఇండిపెండెంట్గా. నా సొంత గ్రామం వచ్చేసి పెరవల మండలం ముక్కంలా. అప్పటి నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ నా తోటి వారందరితో కలిసి నేను ఇక్కడి వరకు వచ్చాను. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనడానికి నేనే చిన్న ఉదాహరణ. వారు నగర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు గౌరవశ్రీ గిడుగు రుద్రరాజు గారు కూడా నన్ను నా సేవలను గుర్తించి మరలా 2వసారి నగరాధ్యక్షులుగా నియమించారు. అట్లాగే ఇప్పుడు మా గౌరవ శర్మిలమ్మ గారు కూడా 3వసారి సిటీ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చి పార్టీ పటిష్టతకు కృషి చేయమని ఆదేశించడం జరిగింది. వారికి రుద్రరాజు గారికి, శైలజరాజు గారికి, అట్లాగే శర్మిలమ్మ గారికి మరి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నగరాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆఫీస్ మెయింటైన్ చేస్తూ కార్యవర్గాన్ని ప్రతిసారి కూడా ఏర్పాటు చేసుకుంటూ నా వంతు బాధ్యతగా నగరంలో అలాగే రూరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ వచ్చాను. ఇప్పుడు 3వసారి నాపై ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. అట్లాగే సిటీలో మరలా నూతన కార్యవర్గాన్ని, అలాగే వివిధ విభాగాల అధ్యక్షులను, అలాగే యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఇవన్నీ కూడా అవసరాలతో పెద్దలతో చర్చించి మార్పు చేసుకుంటూ నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి నా వంతు కృషి చేస్తానని గోదావరికి వరద, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఈ మేరకు ఒక వీడియో సందేశం ఇవ్వడం జరిగింది.
రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందని తెలిపారు. భద్రాచలం వద్ద 47.50 అడుగులు 2వ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.36 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. మంగళవారం సాయంత్రానికి 10 లక్షలు చేరుకొని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపు ఉదయానికి 12 నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం ఉన్న దృష్ట్యా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, వరద ప్రవాహాన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఎవరూ రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అధికారులు సూచన పాటించి పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించమని, ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగంకు విగ్రహాలు అందజేయాలని అన్నారు. రాజమహేంద్రవరం, కోవూరు, తాడిపూడి, సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఘాట్లలో వద్ద విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని అన్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను అనుసరించి బోట్లను గోదావరిలోనికి అనుమతించమని మత్స్యకారులు సహకరించాలని అన్నారు. దయచేసి చేపల వేటకు కానీ, నదిలో పూజలు చేయడానికి, చూడడానికి కానీ రావద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతోందన్నారు. విపత్తు నిర్వహణ శాఖ జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో సందర్శించడం, స్నానాలు చేయరాదని కోరుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్, టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 13 లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5. సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంతా రిలీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలోకి చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా దయచేసి ఆ నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లోకి దయచేసి రండి. దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది. ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు. ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు. రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ, అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ, సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. చాలా ఉధృతంగా ప్రవాహం రావడం, వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బోట్స్ అన్నీ కూడా మన ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేన్ని కూడా మనం అలౌ చేయం. ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాము. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ, లైక్ చూడడానికి కానీ, పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు. దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి. ఇళ్లలోనే ఉండండి. నదీ పరివాహ ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై త్వరితగతిన న్యాయం చేయాలని రాజమహేంద్రవరం గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ్ కుమారి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర్ నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ సంఘ సభ్యులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ నాయకుల సహకారంతో ఆసుపత్రి సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల దాటినా నిందితులను శిక్షించలేదన్నారు.
విచారణలో కీలకమైన DNA ఆధారాలు ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో కేసు పక్కదారి పడుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సమాజం సిగ్గుపడేలా అత్యంత పాశవికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసేసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులపై హింసను నివారించేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని అన్నారు. వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సంస్థలపై దాడులను నివారించడానికి 2019లో రూపొందించిన బిల్లులను అమలు చేయాలని కోరారు. సమావేశంలో గైనకాలజిస్టులు దేవిశ్రీ, సుజాత, వేణుమాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 9 మనందరికీ తెలుసు, చాలా అరాచకమైన అకృత్యం కలకటాలో ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగి ఈ రోజుకి 1 month కంప్లీట్ అయింది. కానీ అక్కడ మనకి న్యాయంలో ఏమీ ప్రోగ్రెస్ కనపడలేదు. సుప్రీంకోర్టు సుమోటోకిని టేకప్ చేసి సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా న్యాయంలో ఏం సత్వరమైన ప్రోగ్రెస్ కనపడట్లేదు. అందుకని ఒక్కసారి మా ఫాక్సీ, దట్ ఈస్ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ మీట్ కాల్ ఫర్ చేశారు ఈరోజు సెప్టెంబర్ 9. అంటే మేము ఇంకా దీన్ని ఫాలో అవుతున్నాం. వీఆర్ ప్రొటెస్టింగ్, వీఆర్ డిమాండింగ్ ఫర్ జస్టిస్ అని చెప్పడానికి ఈరోజు అన్ని గైనకలాజికల్ అసోసియేషన్స్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇందులో మా డిమాండ్స్: 1, ఈ కేసులో సత్వరంగా న్యాయం జరగాలి. 2, హాస్పిటల్స్ అన్ని సేఫ్ జోన్ కింద ప్రకటించాలి. 3, ఆల్ ఉమెన్ వర్కర్స్, నాట్ ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్, ఆల్ ఉమెన్ వర్కర్స్ షుడ్ హ్యావ్ సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ and there should be strict central laws which should be implemented against violence against doctors. ఈవేళ సెప్టెంబర్ 9వ తారీఖు ఈ ఘోరమైన అన్యాయం జరిగి నెల రోజులైన ప్రభుత్వం తరపు నుంచి కానీ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం కానీ, డాక్టర్ లలిత గారు చెప్పినట్టు ఎటువంటి, అంటే ఎవరో ఒకళ్ళు ముద్దాయిని నిందించారు కానీ ఎటువంటి ఎవిడెన్స్లు బయట పెట్టలేదు. మరి ఈ కేసు విషయంలో ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందో తెలియట్లేదు. దీనికి నిరసన వ్యక్తపరుస్తూనే మొత్తం యావత్ దేశంలో అన్ని గైనకాలజీ అసోసియేషన్ వారు కూడాను ఈ నిరసన కార్యక్రమాలు అనేది పలు విధాలుగా చేస్తున్నాము. అలాగే దాన్ని పురస్కరించుకొని నేషనల్ కాల్ని యాక్సెప్ట్ చేస్తూ ఇవాళ రాజమండ్రి ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ అసోసియేషన్ వారు IMA హాల్ నందు ఈ నిరసన కార్యక్రమాన్ని తోటి పాత్రికేయులతో కూడి మేము ఇది జరపడం జరుగుతున్నది. మేడం చెప్పినట్టు, అరుణ్ కుమారి గారు చెప్పినట్టు మా డిమాండ్ ఒకటే: సత్వర న్యాయం జరగాలి. నమస్తే అండి, నేను మీ డాక్టర్ దేవిశ్రీ, సెక్రటరీ, రాజమండ్రి అండ్ ఆబ్స్టెట్రిక్ గైనకాలజికల్ సొసైటీ. స్థానిక నాలం వేమరాజు వీధిలో వేంచేసి ఉన్న 174 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సోమవారం రాత్రి ఆలయం వద్ద సహస్ర దీపాలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రింగుమల్ల వెంకట సుబ్బారావు, సుజాత దంపతులచే స్వామివారికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్ హాజరయ్యారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సహస్ర దీపాలంకరణతో ఆలయం కొత్త కాంతులీనింది. 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ తరపున మాటూరి సిద్ధార్థ, మద్ది నారాయణరావు, గ్రంథి బ్రహ్మానందం, కొత్త జానకీరాం, నల్ల ఆనంద్ కుమార్, బ్రింగుమల నారాయణరావు, మొటమరి మురళి, పైండా రవి, పబ్బితి మురళి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు.
సాక్షాత్ దేవందరస్యాం దేవదీపానందాయ సిద్ధార్థం సమర్పయామి నైవేద్యేభ్యో ఘోరఘోరదేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः సమ్రాజ్యరాజ్యాభిశ్రీయాదో లక్ష్మీ రాష్ట్రస్మిముఖేత జలాసకం హర హర మహాదేవ దివ్యమంగళ ఓం నమోస్తు నీలగ్రీవాయ సహ ప్రపంచ ధన్వనత్వముభయోరాత్రయోర్యాం నెలకొనండి, ఎవరో కూడా వెలిగించకూడదు. నిత్యం మన కబల్తినో శ్రీయో బాణవాగుగా హరే ధర్మనోయ చరపాన్ ప్రగత్తుః అతో ఓం అమ్మా ఏమండి ఎవరి మీద పడకండి. అదే నేను చెప్తున్నా వెలిగించిన వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. వెలిగించిన తర్వాత వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్ళాలండి అందరూ కూడా. వెలిగించి పక్కకి వెళ్తే కొత్త వాళ్ళు వస్తారు. తీసుకోండి రండి. ఎవరైనా ఫోటోలు తీసుకున్నా మావయ్య ఇలా చూడు. భక్తులు ఎవరైనా చేయించుకున్న వాళ్ళు అంటే 516 రూపాయలు టికెట్ అండి. గురుగారు నేను చెప్పాను కదా, నువ్వు నాకు ఇస్తాను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాలంటే పంచి పెట్టుకుంటారు. నేనేం చెప్పను, నాకు ఏమి ఇవ్వాలి.
రాజమండ్రి సీతంపేట శ్రీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన శిక్షణ తరగతులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు కాలిపు సాయిరం, ముగండి సూర్యనారాయణ మాస్టర్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసులు మాట్లాడుతూ చేతి వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలకు విశ్వకర్మ యోజన ఒక ఆసరాగా నిలుస్తుందని, గత సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి మరియు నరేంద్ర మోడీ పుట్టినరోజున ప్రారంభించిన విశ్వకర్మ యోజన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. మా చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారుల తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. 13,000 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా 15,000 విలువ చేసే టూల్ కిట్, ఆర్టిసన్ కార్డ్, శిక్షణ సర్టిఫికేట్, శిక్షణ సమయంలో స్టే ఫండ్ మరియు దారి ఖర్చులు లబ్ధిదారులకు ఇస్తున్నారు. తదనంతరం వ్యాపారానికి 40 పైసలు వడ్డీతో 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు రుణ సహాయాన్ని ఇస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప ఆలోచనతో విశ్వకర్మ యోజనను 2028 వరకు అమలు చేస్తున్నారు. ఏ విధమైన అవకతవకలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఈ ఫలాలను భవిష్యత్తులో మరింత మంది అందుకోనున్నారు. భారతదేశ చరిత్రలో చేతి వృత్తులను నమ్ముకున్న సమాజం కోసం ఆలోచించడం ఇదే మొదటిసారి. నరేంద్ర మోడీ గొప్ప ఆలోచనకు లబ్ధిదారులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మా కుటుంబాల్లో జన్మించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవడం వలన మా కష్టాలు, ఆలోచనలు వారికి తెలిసాయి. అందుకే మా అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ఆలోచించగలుగుతున్నారని ఆయన అన్నారు. శిక్షణ కేంద్రాలన్నీ పరిశీలిస్తామని, లోటుపాట్లు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. శిక్షణ పొందుతున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి మరియు మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఆ రోజు నాటికి పెద్ద ఎత్తున లబ్ధిదారుల జీవితాల్లో పెద్ద మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. శిక్షణ ఇస్తున్న విధానం, టూల్ కిట్లు, తరగతి గదులు పరిశీలించారు. రాజమహేంద్రిలో తుఫాన్ బాధితులకు ఎర్ర యువసేన మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు, అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకుడు సానా దుర్గా ప్రసాద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతృత్వమే దైవ లక్షణమని ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల లెక్చరర్ ఆర్వి రాజబాబు అన్నారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ప్రతి నెల క్రమం తప్పకుండా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు అందజేయడం గొప్ప కార్యమని అభివర్ణించారు. లెక్చరర్గా రాజబాబు అందిస్తున్న విద్యా సేవలను గుర్తించిన వికాస్ సంస్థ ఈ సందర్భంగా ఆయనకు శాలువ కప్పి అభినందన సత్కారం నిర్వహించారు. సన్మాన గ్రహీత రాజబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దానగుణం కలిగిన వారు నిష్కల్మషంగా ఉంటారని, ఇందుకు ఉదాహరణ యార్లగడ్డ ప్రభాకర్ అంటూ కొనియాడారు. ఒకరు చేసిన దాతృత్వం మన పిల్లల్ని ఆశీర్వదిస్తుందని చెప్పారు. వికాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని రాజబాబు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని నిరసన. కార్మిక సంఘాల ఐక్యవేదిక రాస్తారోకో భగ్నంకు పోలీసుల యత్నం, నాయకుల ఈడ్చివేత. క్రీడల
క్రీడల్లో గెలుపోటములు సహజం. షటిల్ టోర్నమెంట్ ఛాంపియన్లకు బహుమతి ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాహుల్ గాంధీని ప్రధానిగా, షర్మిలను ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వ్యాపారవేత్త, రాజకీయాలకు పనికిరాడు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.